రామ్కు మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, తనకంటూ ఓ పెద్ద బ్యానర్ ఉంది, హోమ్ ప్రొడక్షన్లోనే ఇన్ హౌస్ నిర్మాత కూడా ఉన్నాడు. ఇవన్నీ పక్కన పెడితే రామ్ తలుచుకుంటే ఎంత పెద్ద దర్శకుడితో అయినా సినిమా చేయగలడు. కానీ ఈ ఎనర్జెటిక్ హీరో మాత్రం కెరీర్లో ఎప్పటికప్పుడు గ్యాప్ తీసుకుంటూనే ఉన్నాడు. ఊహించని దర్శకులకు అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. రామ్ త్రివిక్రమ్తో సినిమా ఎందుకు చేయడు? రాజమౌళి దర్శకత్వంలో రామ్ నటించడా? బోయపాటి రామ్ కాంబినేషన్ సినిమా ఎప్పుడు? ఇలా చాలామంది ప్రేక్షకుల మనసులో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఈ ప్రశ్నలన్నిటికీ సింగిల్ సమాధానం ఇచ్చాడు రామ్. ప్రస్తుతం రిలీజ్కు రెడీ అయిన హైపర్ సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియాతో మాట్లాడిన రామ్ స్టార్ డైరెక్టర్ల విషయంలో తన అప్రోచ్ ఏంటనేది క్లియర్గా చెప్పేశాడు. సినిమాలు దర్శకుల విషయంలో లాబియింగ్ చేయడం తనకు అస్సలు ఇష్టం ఉండదంటాడు రామ్. తన దగ్గరికి వచ్చిన కథల్లో మంచిదాన్ని సెలెక్ట్ చేసుకొని ముందుకెళ్లడమే తెలుసంటున్నాడు. ఆ కథను తీసుకొచ్చిన దర్శకుడు కొత్త వ్యక్త, స్టార్ డైరెక్టరా అనేది తనకు అనవసరం అంటున్నాడు. కందిరీగ శ్రీనివాస్తో రామ్ చేసిన నయా మూవీ హైపర్, రభస లాంటి ఫ్లాప్ ఇచ్చిన సంతోష్ శ్రీనివాస్కు రామ్ మళ్ళీ ఈ సినిమాతో ఛాన్స్ ఇచ్చాడు. ఫ్లాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రాశి ఖన్నాకు కూడా ఛాన్స్ ఇచ్చాడు. అంతంత మాత్రంగానే సక్సెస్ రేటు ఉన్న జిబ్రాన్కు కూడా సంగీత దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చాడు. వీళ్ళంతా ఖచ్చితంగా నిరూపించుకుంటారనే నమ్మకంతోనే వాళ్లకు మళ్ళీ అవకాశాలు ఇచ్చానంటున్నాడు ఈ యంగ్ హీరో. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.